మాకు తెలియదు అంటున్నాం. ఈ ప్రపంచంలో అంతా మనకేమీ తెలియదు, అజ్ఞానమే ఆవరించి ఉంది. మరి మనకు ఏదైనా తెలుసు అంటే, కర్నూలు తెలుసా అని అడిగాను. తెలుసు. ఎందుకని తెలుసు? నీ డ్రైవరు, నీ చిచ్చక్తి అనేటువంటి నీ టార్చ్ లైటు కర్నూలు పట్టణం మీద వేసేసావు. ఇదంతా అక్కడున్న అజ్ఞానాన్ని తొలగించి నీ పరిధిలో తెచ్చింది. అంటే నీ జ్ఞానం ఏమైంది? కర్నూలును ఆవహించింది కదా. అంటే అది నీ దగ్గర నుంచి వెళ్ళి అంతటా ఆవరించగలదు అని నీకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర డ్రైవర్ ఉన్నాడని తెలుసు, ఆ డ్రైవర్కి ఒక శక్తి ఉందని తెలుసు. ఆ శక్తి దేని మీదకి పంపిస్తే అక్కడున్న అజ్ఞానాన్ని అది తీసివేయగలదని తెలుసా? ప్రబోధ సమయే నేను చెప్తున్నప్పుడే మీకు ఇది అనుభవంలోకి రావాలి. వచ్చిందా? అంటే చైతన్యం అనేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉందని నమ్మకం ఏముందా? ఆ శక్తి అది ఆ డ్రైవరు. ఎందుకంటే డ్రైవరు అది నడిపిస్తోంది ఎవరిని? ఈ కారును. ఈ కారు జడం. మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు అనుకోండి, అప్పుడు ఈ శరీరం ఏం పనిచేయదు, దీని మీద దోమ వలన మనకు తెలియదు. ఇది జడం. మరి ఇదంతా ఏమిటి? ఇది కారు బాడీ. కారులో బాడీ కాకుండా కారులో ఇంకా పార్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంజన్, రోజు ఇంజన్ కొట్టుకుంటోంది. ఇంజన్ ఆడకపోతే, పెట్రోల్ వేయకపోతే, పెట్రోల్ బంకులు లేవన్నారు కదండి అంటే, నాకు కావాల్సిన పెట్రోల్ నాకు రెడీగా పెట్టాడు. ఎవడు ఆహారం వాడికి పెట్టాడు కదమ్మా. అన్నం పెట్టకపోతే ఇది పని చేస్తుందే. పొద్దున్నే కాఫీ ఇవ్వకపోతేనే పని చేస్తావు. చిత్ అనేటువంటి చైతన్య శక్తి సత్ అనేటువంటి దాని మీద ఎప్పుడైతే ఆవహించిందో, హిమాలయ పర్వతం సత్ అని చెప్పాను. హిమాలయ పర్వతాన్ని చూసినటువంటి నీ మనస్సు ద్వారా ఎవడు చూశాడు? ఈ డ్రైవర్. ఈ డ్రైవర్ ఏం చేశాడంటే, వీడు చూడలే, వీడు ఈ మనస్సు అనేటువంటి కారుని, నీ కారులో ఆ పార్టుని ఎక్కి డ్రైవ్ చేశాడు. ఎక్కడి దాకా? హిమాలయం దాకా. డ్రైవ్ ఎట్లా చేశాడు అంటే, టార్చ్ లైట్ వేస్తే కాంతి కిరణాలు డ్రైవ్ చేసినాయి. కాంతి కిరణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవ్ చేసినాయి? బ్యాటరీ సెల్లో నుంచి త్రూ ద వైర్ కదా. ప్రయాణం చేసినాయా? చేయలేదా? చేసినాయి. ప్రయాణం చేసి ఎవరి మీదకి వెళ్ళినాయి? బీరువా మీదకి వెళ్ళినాయి. బీరువా చుట్టూ ఉన్నటువంటి చీకటినంతా అవి కప్పేసినాయి. అంటే ఇప్పుడు బీరువా ఆకృతిని నీ దగ్గర లైట్ పొందింది. మళ్ళీ ఉపసంహరించుకుంటే నీకు కనపడింది కదా. హిమాలయ పర్వతం కనపడింది కదా, పసిఫిక్ మహాసముద్రం కనపడింది కదా, లేకపోతే వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు కదా. తిరుపతికి పోయి పంపిద్దాం పోని, ఎందుకు హిమాలయానికి ఎందుకు పంపించాలి? తిరుపతికే పంపిద్దాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొత్తం కనపడ్డాడు కదా మనకి. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఎందుకు కనపడలే? ఇప్పుడు మనం పంపించినప్పుడే ఎందుకు కనపడ్డాడు? అంతకుముందు అజ్ఞానం ఆవరించింది, మనం జ్ఞానం పంపించాం. పంపిస్తే మనకు ఆయన కనపడుతున్నాడు. ఈ వెళ్ళి ఆయనను ఆక్రమించినది నీ చిత్తు. నీ చిత్తు ఎప్పుడైతే సత్తును ఆక్రమించిందో, పదాలు జాగ్రత్తగా వినండి, అక్కడ ఉన్నది సత్తు జడం, నీ దగ్గర ఉన్నది చిత్తు చేతనం. నీ చిత్తును పంపించాలంటే నీ ఇంద్రియాలు కావాలి, నీ దగ్గర ఉన్నటువంటి కారు పార్ట్స్ కావాలి. కారు జడం, కారు బోరే. అది కూడా ఆ జీవుడికి మనస్సు కూడా ఒక కారు, ఆ పాలకం. చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం ఇక్కడ పడిపోతే వాడు ఇంకో సూక్ష్మ శరీరం వాహనం చేసుకుని డ్రైవ్ చేస్తున్నాడు కదా. వాడు డ్రైవ్ చేశాడని మీకు ఎట్లా తెలుసండి అంటే, స్వర్గానికి ఎట్లా వెళ్ళాడు? డ్రైవర్ లేకుండా కారు వెళ్ళిపోతున్నారా స్వర్గానికి? కొన్ని రథానికన్నా పోవాలి కదా. బాగా ఆలోచించండి.
సాధారణంగా బ్రహ్మ విద్యకి ఏమని పేరంటే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాని బ్రహ్మ విద్య అంటారు. అర్థం చెప్పేవాడు అర్థం కాకపోతే చచ్చినా చెప్పలేడు. వాడు చెప్పేవాడికి ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద వాడు మాట్లాడతాడు. లేకపోతే మిగిలిన సాపేక్ష సిద్ధాంతంలో ఏదైనా మాట్లాడాలంటే నేను ఒక టాపిక్ నేర్చుకుని వచ్చి ఆ టాపిక్ మాత్రమే మాట్లాడి నేను వెళ్ళిపోవచ్చు. నిరపేక్షంలో అలా చెప్పడానికి వీలేదు. వాడికి క్షుణ్ణంగా తెలిసి ఉంటేనే వాడు మాట్లాడగలడు, లేకపోతే వాడు మాట్లాడడానికి వీల్లేదు. అంతేగాని చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాని వేదాంతం కాదు. చెప్పేవాడికి తెలిసి ఉండాలి, వినేవాడికి తెలిసేదాకా చెప్పాలి. లేకపోతే వాడు కూడా సగం సగం తెలుసుకుంటే వీడికి ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే వాడు అది పోయి బయట వాగుతాడు. వాడికి సగం తెలిస్తే వాడు బయటికి పోయి వాడికి తెలిసింది మాట్లాడేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అసలు నాశనమైంది. అందుకని అలా ఉండదు. సత్ అనేటువంటిది అజ్ఞానం, జడం. అజ్ఞానం కాదు, అజ్ఞానంలో ఉంది. అజ్ఞానం ప్రవిలాపనం చేసుకుందంటే అజ్ఞానంలో ఉంది, బీరువా చీకట్లో ఉంది. చీకటి అంతా బీరువాని మింగేసింది మీరు ఎందుకు చెప్తారంటే నాకు కనపడి చావడం లేదు. ఆ గదిలోకి నేను వెళ్ళినా కూడా బీరువా నాకు కనపడలేదు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మీకు మళ్ళీ గుర్తుండాలి. బ్రహ్మ విద్యలో పునరుక్తి దోషం కాదు. ఇంకేదైనా మళ్ళీ మళ్ళీ చెప్తే దోషం. వాళ్ళకి ఇంకేం రాదేమో, ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకుంటారు. ఇది అలా కాదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారంటే మనకి ఇంకా కాస్త గట్టి పడడం కోసం చెప్తారు. మళ్ళీ మళ్ళీ చెప్పడం నిజంగా కష్టమే. ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్తే చాలు అంటే ఒకసారి చెప్తే బ్రెయిన్ రిసీవ్ చేసుకోవచ్చు గొప్పదే కదా. ఎందుకంటే ధనేషణ దారేషణ పుత్రేషణ ఒక్కసారి చెప్తేనే వచ్చేస్తుంది. నేను అమ్మ నాన్న ఎన్నిసార్లు చూపించారు నా పెళ్లి చూపులు? ఒక్కసారి కదా చూపించారు. వీడే నా ముందరుకుంటే వీడే నా పెళ్ళాం అనుకునేవాడు. ఇద్దరు కలిసి లేచిపోయారు. పదే పదే చూపించారా అంటే ఈశ్వర త్రయాలు అన్నిసార్లు అక్కర్లే, ఒక్కసారి కాదు. బ్రహ్మ విద్య అలా రాదే. సంవత్సరాలు కష్టపడాలి. నీకు కనపడనటువంటి హిమాలయ పర్వతం నీ చిత్తును ఫోకస్ చేయగానే నీకు కనపడింది. అంటే సత్తును చిత్తు ఆవహించింది. అప్పుడు సచ్చిత్తులు రెండు ఒకటైనట్టుగా నీకేమిటి నమ్మకం అంటే నీకు హిమాలయం కనపడినటువంటి సంతృప్తి. హిమాలయం కనపడిందా అంటే కనపడింది, నేను చూశాను అన్నావా లేదా? అది ఆనందం. అట్లా నీకు ఏదైనా ఒక వస్తువు మీకు ఏదైనా మాకు అర్థం కాలేదు అని మొన్న అన్నారు. ఏమ్మా అర్థం కాలేదంటే అర్థం కాలేదన్నారు. కాలేదు అన్నారంటే అర్థం ఏమిటి? నా శబ్దం నేను నా శబ్దం ద్వారా నా చైతన్యాన్ని మీ మీదకి పంపిస్తున్నాను. మీ దగ్గర అంతకుముందు అజ్ఞానం ఆవహించింది. ఈ చైతన్యం ఎప్పుడైతే మీ దగ్గరికి వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఈ చైతన్యం తింటోంది. అంటే మీ చైతన్యం మీ దగ్గర కూడా ఉంది, దాన్ని కూడా ఈ అజ్ఞానం ఆవహించింది. అయితే చైతన్యాన్ని అజ్ఞానం ఎలా ఆవహిస్తుందంటే సూర్యుడిని మేఘాలు ఆవహించినట్టు. సూర్యుడిని మేఘం ఆవహించింది అని సూర్యుడే చెప్పాలి మనకు. మళ్ళీ సూర్యుడే లేడనుకోండి మనకు మేఘాలు కప్పేసినట్టు తెలియదు. సూర్యకాంతి మేఘం కప్పినట్టుగా సూర్యుడిని మేఘం కప్పుతుంది. ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? సూర్యుడే చెప్పాలి మనకి. సూర్యుడి వల్లే తెలుస్తుంది. అంటే అంతకుముందు సూర్యుడు మొత్తం కనపడతాడు. మేఘాల సందులో నుంచి కొంచెం వెలుతురు కనపడుతుంటే సూర్యుడికి మేఘం అడ్డొచ్చింది. సూర్యుడికి కాకపోతే చంద్రుడికి చూడండి. ఆకాశంలో మీరు వెల్లికిలా పడుకుని మీ టెర్రస్ మీదకి వెళ్ళి వెల్లికిలా పడుకుని చంద్రుడిని చూడండి. చంద్రుడు నడుస్తూ ఉంటాడు. చంద్రుడు నడవడు, నువ్వే నడుస్తోంది. చంద్రుడు నడుస్తాడు.
ఆ చంద్రుడికి మన కళ్ళకి మధ్యలో మేఘం నడుస్తుంది. ఆ చంద్రుడికి అడ్డంగా మేఘం పెడుతుంది. చంద్రుడికి మేఘం అడ్డమైందని నీ కన్ను చెప్పిందా? కాదు, చంద్రుడి కాంతి చెబుతోంది. చంద్రుడి కాంతి లేదనుకోండి, నీ కళ్ళు ఉన్నాయి, అమావాస్యకి అంటే చంద్రుడు కాంతి లేదు, అమావాస్య రోజు నువ్వు పడుకున్నావు వెళ్ళి కదా, ఆకాశంలో చూస్తూ ఉన్నావు, మేఘాలు సంచరిస్తూనే ఉన్నాయి, నీకు మేఘాలు తిరుగుతున్నట్టు నీకేం కనపడదు. మేఘం చంద్రుడికి అడ్డుపడింది అన్న సంగతి ఎవరు చెప్పాలి? చంద్రుడే చెప్పాలి. సూర్యుడు అడ్డుపడింది అన్న సంగతి సూర్యుడే చెప్పాలి. నీకు అజ్ఞానం అడ్డుపడింది అన్న సంగతి నీ చైతన్యమే చెప్పాలి. మరైతే అంటే నీ చైతన్యం రాకపోతే చెప్పదు, నీకు తెలియదు. నీ స్ఫురణలోనే కదరా నాకు తెలియలేదు అంటున్నావు కదా. తర్వాత నేను చెప్పగా 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 నీకు తెలిసింది అంటున్నావు. మొన్న తెలియదన్నారు, నిన్న తెలిసిందని తెలియకుండా. అంటే నేను మొన్నటికి నిన్నటికి ఏం తేడా జరిగింది, ఏం జరిగితే మనకు అది తెలిసింది అంటే నేను నా శబ్దం ద్వారా చెప్పినటువంటి విషయం మీ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ ఒక్క కోణంలో ఆవరించింది. అంటే అక్కడున్న చీకటిని పోగొట్టింది. అందుకని ఆ విషయం అప్పుడు నీ చైతన్యం నా చైతన్యం మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీకో చైతన్యం నాకో చైతన్యం అని చెప్తున్నా. కానీ మన ఇద్దరికి ఒకటే. ఇవి రెండూ కలిసినాయి. నీ దగ్గరున్న చైతన్యంతో నా దగ్గరున్న చైతన్య కిరణాలు కలిసినాయి. ఎప్పుడైతే కలిసిందో అక్కడున్న అజ్ఞానం పోయింది. అందుకని నువ్వేమంటున్నావు? నాకు అర్థమైంది అంటున్నావు. నాకు అర్థం కాలేదు అన్నది నీ దగ్గరే, నాకు అర్థం అయింది అని చెప్తున్నది నీ దగ్గరే, నా దగ్గర కాదు. కాబట్టి ఏ చైతన్యం నీకు అర్థమైందని చెప్తోంది? నీ చైతన్యమే నీ దగ్గర ఉంది. అర్థమైందా? ఈ చైతన్యం సచ్చిత్తులు ఎప్పుడైతే కలిసినాయో నీ దగ్గర సత్తు కదా, నీ అజ్ఞానం అంతా సత్తే ఉన్నది కదా. అజ్ఞానం ఉంది అంటున్నాను. నా దగ్గర నుంచి చైతన్య శక్తి నీ దగ్గరకు చైతన్యం ఉంది. పోనీ నీ చైతన్యమే నీకు స్ఫురించింది అనుకో, నువ్వే టార్చులేట్ చేసుకున్నావు అనుకో, నా మాట ద్వారా నీకు తెలిసింది అంటే నీకు ప్రేరణ కలిగింది, అప్పుడు నీకు అర్థమైంది అని అర్థం చేసుకో. ఎప్పుడైతే సచ్చిత్తులు రెండూ కలిసినాయో అప్పుడు నువ్వేమంటున్నావు? నాకు తెలిసింది. అప్పుడు నీ ముఖం వెలుగుతున్నది. అది ఆనందం. అది ఎక్కడుంది? నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? కాబట్టి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడు? నీ దగ్గర ఉన్నాడు. నువ్వే అది, కానీ నేనే అదే నాకు తెలియదు. అవునా? అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవాళ ఎంతవరకు తెలిసింది? నా శరీరం కారు అని తెలిసింది, ఈ కారు నడుస్తోందని తెలిసింది, దీన్ని నడపడానికి ఒక డ్రైవర్ ఉన్నాడని తెలిసింది కదా. కారులో అనేక భాగాలు ఉన్నాయి, అవన్నీ జడములని తెలిసినాయి. డ్రైవర్ దిగిపోతే కారు నడవదని తెలిసింది. డ్రైవర్ దిగిపోతే కారు నడవదు. ప్రపంచంలో ఉన్న పదార్థం అంతా సత్యం తెలిసింది. చైతన్యం నా దగ్గర ఉందని తెలిసింది. నా దగ్గర ఉన్న చైతన్యాన్ని సత్తు మీద నేను వేస్తున్నానని తెలిసింది. నేను వేసినప్పుడు అక్కడున్న సత్తు నేను వేసిన చిత్తు కలిసి నాకు ఆ వస్తువు యొక్క స్ఫురణ కలిగింది అని చెబుతున్నాం కదా. సత్తు చిత్తు ఆనందం నా దగ్గర ఉన్నదే పరమాత్మ, కానీ నా దగ్గర ఉన్నాడు, కానీ అది నేనని నాకు ఇంకా తెలియదు. అవునా కదా? ఇంతవరకు అందరికీ తెలిసిందా? ఎవరికి డౌట్ లేదు. నేను మిమ్మల్ని ఏం ప్రశ్న అడగను. మీకు తెలిసింది అంటే తెలిసిందని చెప్పండి. మీరేం భయపడక్కర్లేదు. క్లాసు కాదు, నేను టీచర్ని కాదు. చెప్పాలేమో, మళ్ళీ నన్ను లేపి అడుగుతారేమో, నేను చెప్పలేనే, నాకు ఆ పదాలు రావే, అలాంటి భయం పెట్టుకోవాలి. అట్లా భయం పెట్టుకోవాలి. మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికైతే నాకు ఏం అనిపించలే. ఇంకా అర్థం కాకపోతే నేను కూడా ఏం చేయలేదు. ఇది కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేదు.
ఈ క్లాసులో కాకుండా భజన క్లాసులో కూర్చోండి. మరి ఇక నేనేం చెప్తానరా, అర్థం కాకపోతే అయితే క్వాలిఫై అయిపోయినారు, ఇక్కడ కూర్చోవచ్చు. పైగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నాకు అర్థమైంది అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. ఎవరి కోసం వాడు అలా వింటున్నాడు. అలాగే 2 గంటలు ఎందుకు కూర్చుంటారు అలా కష్టపడి. ఇంతవరకు అర్థమైంది. ఇక్కడ నా దగ్గర ఒక అయస్కాంతము, కొన్ని ఇనుప ముక్కలు వచ్చినాయి. ఇవన్నీ అయస్కాంతానికి అతుక్కుపోయినాయి. ఈ జీవులందరూ అధిష్టానమైన పరమాత్మకు అతుక్కోపోయినారు. చాలా మంది వచ్చారు జీవులంతా. ఇదిగో ఇది అయస్కాంతం. దీన్ని కాసేపు పరబ్రహ్మ అనుకోండి. ఇది ఆత్మ కాదు, ఇది పరమాత్మ. ఇది పరమాత్మ ఏమిటండి అని అనవకండి. మీ దగ్గర చైతన్యం ఉంది, మరి నేను తెలియనటువంటి దాన్ని ఎలా మీకు తెలియజేయగలరా? తెలియజేయడం చాలా కష్టం. మహర్షులు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పి మనకి తెలిసేటట్టుగా ప్రయత్నం చేశారు. ఇది పరమాత్మ కాసేపు అనుకోండి. దీంట్లో చాలా శక్తి ఉంది. ఈ శక్తి కనిపించదు. ఇది అయస్కాంతం అని నేను చెప్తేనే మీకు తెలుస్తున్నది. లేకపోతే ఇది ఒక ఇనప వస్తువు. ఇది అయస్కాంతము అని గ్రహించడం మనం టెస్ట్ చేసి కొనుక్కోవాలి కదా. దానికోసం ఈ ఇనప ముక్కను అక్కడ పెట్టేశాడు. ఇది ఇనప ముక్క. ఈ ఇనప ముక్కను నేను ఇలా పెట్టా దూరంగా. అది దానికై అదేంటి దాన్ని ఖర్చుకున్నాను. మీరు పైనుంచి వేశారంటే అందుకు ఖర్చుకుంది అంటారేమో మీరు. ఇది నా చేతిలో ఈ ఇనప ముక్క పెట్టుకున్నా, అది పెట్టు, అదే వెళ్ళింది. ఇదిగో కనపడుతున్నదా? ఇనప ముక్క తనకు తాను వెళ్ళిందా? వెళ్ళలేదా? వెళ్ళింది. అంటే ఇనప ముక్కకు నడవగలిగిన శక్తి ఉందా? మరేం చేసింది? ఈ అయస్కాంతంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీకు కనపడదు. అది ఈ ఇనప ముక్క దగ్గరికి వెళ్ళి దీన్ని లాక్కుంది తన దగ్గరికి. ఈ శక్తి దీంట్లో ఎలా ఉందో మనకు ఈ విశ్వాంతరాళంలో స్పేస్లో తిరుగుతున్నటువంటి గ్రహాలన్నిటికీ ఈ శక్తి ఉంది. గ్రహాలన్నిటికీ ఈ శక్తి ఉంది. ఇది గ్రహం, దీంట్లో ఒక శక్తి ఉంది. ఎక్కడుంది? అంతటా ఉంది. ఈ శక్తి ఇక్కడ ఇంకో గ్రహం ఉంది. ఇది దీన్ని లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో గ్రహం ఉంది, అది కూడా దీన్ని లాగుతూ ఉంటుంది. అందువల్ల ఇవి పడిపోకుండా ఇది చాలా లైట్గా ఉంది కాబట్టి ఇది దీన్ని ఇలా లాగేస్తుంది. అవి చాలా పెద్ద పెద్దవి కాబట్టి వాటిల్లో ఉన్న శక్తి ఒకదాన్ని ఒకటి లాగుతూ ఉంటే అవి ఎక్కడికి వెళ్లకుండా ఎవరో తాడు కట్టేసినట్టు అట్లా పడున్నాయి. దీంట్లో శక్తి ఉందని తెలిసింది మీకు. ఈ ఇనప ముక్క ఈ జడాన్ని ఇది అట్రాక్ట్ చేస్తోందని తెలిసింది. ఇది దీన్ని అంటుకుంటే కొంతసేపటికి ఈ ఇనప ముక్క అయస్కాంత శక్తిని పొందింది. అది పొందిందని మనకు ఎలా తెలుస్తోందంటే ఇదిగో ఇంకొక దాన్ని అది ఇంకా పవర్ఫుల్గా లాగుతుంది. అది ఉండవే, ఇది ఇంకొక దాన్ని పట్టుకోగలిగింది. అది మరొక దాన్ని పట్టుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఎరుపవి. అయస్కాంతం తీసేస్తే అవి అది పడిపోతాయి. దీని శక్తితోనే అవి పట్టుకుంటున్నాయి. అవి కూడా అయస్కాంతంగా మారుతున్నాయి. మన జడములు కూడా ఈ జడం లోపల ఉన్నటువంటి చైతన్యమైన సత్తు చిత్తు ఆనందమైన పరబ్రహ్మతో గనక టచ్ అయితే ఇది అదైపోతుంది.
దానికోసం ఏమన్నంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటాడు. వాడే బ్రహ్మ అవుతున్నాడు. గురువు ఎందుకు పరబ్రహ్మ అంటున్నారంటే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్తు పరబ్రహ్మ ఎందుకంటున్నారు? గురువును సాక్షాత్తు పరబ్రహ్మ అని ఎందుకంటున్నారు? వీడు ఆల్రెడీ దీనికి టచ్ అయిపోయినాడు. ఇది ఎక్కడుందండి, ఇది ఎక్కడుంది అంటే ఏం సమాధానం చెప్తారు? అంతటా ఉంది. మీ లోపల కూడా ఉంది. ఇందాకే కదా దాన్ని డిసైడ్ చేసాం మనం. ఏమని? ప్రపంచమంతా సత్తు, నేను మాత్రం చిత్తు. నాకు ఈ సత్తుకి చిత్తుకి మధ్య ఏం అడ్డం ఉంది అంటే నా శరీరం అడ్డం ఉంది, కారు అడ్డం వచ్చింది. అందువల్ల నాలోనే ఈ శక్తి ఉన్నా నాకు తెలియటట. నాకు ఇప్పుడు ఏమడ్డం వచ్చిందంటే ఇది అడ్డం వచ్చింది. ఇక్కడ ఇది ఉంది, శక్తి ఇక్కడ ఉంది. చూపించడానికి వీలు కాదు. కొంచెం మంది పిల్లలు అయితే టేబుల్ దగ్గరకు వచ్చి చూపిస్తారు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నా శక్తి ఉంది. మామూలుగా అయితే చూడండి, ఇట్లా పెడితే ఇట్లా పెట్టాను, ఇవన్నీ ఇట్లా నిలబడతాయా? నిలబడతాయా? నిలబడవు కదా. మరి ఇప్పుడు ఎట్లా నిలబడ్డాయి? అయస్కాంత శక్తి వాటిని నిలబెడుతున్నాయి. ఈ పేపర్ లేకపోతే ఇవి దీనికే టచ్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని నేను కదిలిస్తున్నాను. చాలా బలంగా చూసుకోండి. ఇంకో 4 పెట్టు. ఇప్పుడు నేను ఇది కదిలిస్తే అవి కదులుతున్నాయి. చూడండి, వాటిని నేను కదలుచడం లేదు. చాలా బలంగా ఇదో చూడండి, అవి కదులుతున్నాయా? మీరు చూసారా? చూడలేదా? ఏమ్మా అదేంటి? అయ్యో కదులుతున్నాయి చూడండి మీరు. ఏమ్మా అదేంటి? పవర్ తక్కువ అవి పడిపోతాయి. మీకు ఇంత తెలిస్తే చాలండి. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఈ ఇనప ముక్కలన్నీ కదులుతున్నాయి. ఈ అయస్కాంత శక్తికి, ఈ నా దగ్గర ఉన్న ఈ పెద్ద అయస్కాంతానికి పరబ్రహ్మ అని పేరు. కాసేపు పెట్టుకుందాం. ఇవి ఈ శక్తితో నడుస్తున్నాయే. వెనక్కి వచ్చి కూడా మళ్ళీ దీన్ని కలుసుకుంటాం. పాప ఇవన్నీ ఈ జీవులన్నీ తొందరగా పరబ్రహ్మ అయిపోదాం అనుకుంటున్నాయి. చూడండి, ఇదిగో వీటిలో ఈ ఇనప ముక్కలకి ఈ ఇనప ముక్కకు తేడా ఉంది. ఈ ఇనప ముక్కలు ఈ హాల్లోకి రానటువంటి జీవులు. వీళ్ళందరూ హాల్లోకి వచ్చిన జీవులు. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర ఈ అయస్కాంత శక్తి ఇంత లేదు, కానీ కొంత ఉంది. అతుక్కున్నాయి కదా. ఇప్పుడు ఇందులో అయస్కాంత శక్తి ఉందందామా లేదందామా? దీని దాకానా కాదు. దీని పేరు జీవుడు. వీడు డ్రైవ్ చేస్తున్నాడు. ఎవరిని డ్రైవ్ చేస్తున్నాడు అంటే నా శరీరంలో ఉండే భాగాలన్నింటినీ డ్రైవ్ చేస్తున్నాడు. బాగా వినండి. ఇక్కడ ఉన్నప్పుడు నా పేరు, ఇక్కడ ఉన్నప్పుడు అయస్కాంతంగా అధిష్టానంగా ఉన్నప్పుడు నా పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ప్రజ్ఞ. ఇది ప్రజ్ఞ. ఇది దేన్ని ఆకర్షించక్కర్లేదు, దేన్ని వికర్షించక్కర్లేదు. ఎందుకంటే అంతటా ఇదే ఉంది. దీనికంటే భిన్నమైనటువంటి వస్తువే లేదు. ఇనప మొక్కలు లేవు. ఎందుకంటే ఏమన్నా ఒకవేళ వచ్చినా అన్నీ దీన్ని అతుక్కుపోతాయి. అంటే అవి కూడా అయస్కాంతం అయిపోతాయి. ఇక్కడ ఎవరున్నారు అంటే అయస్కాంతమే ఉంది. అట్లా ప్రజ్ఞానమే ఉంది.
దాని పేరు బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, అది కదా మనకు మహావాక్యం. ఇది ప్రజ్ఞానం కాదు, దీని పేరు జ్ఞానం. అంటే జ్ఞానంలో ప్రజ్ఞానం అంతా ఉందా, కొంచెం ఉందా, పావు ఉందా, సగం ఉందా? కాదు. ఇది కనుక ఈ పేపర్ లేకపోతే మొత్తం అదే. ఈ పేపర్ పెట్టుకోబట్టి ఇది ఆ క్షేత్రంలో ఉన్న దాని శక్తితో కదలడం మాత్రమే తెలుసు, కానీ దీనికి స్వతహాగా శక్తి లేదు. దీనికి స్వతహాగా శక్తి లేదంటే ఇది ఇంకొక దాన్ని అంటించుకోలేదు. ఇదిగో చూడండి, ఇదిగో ఇంకో దాన్ని అంటించుకుంటుందా? దీన్ని అంటించుకోవే అంటే అంటించుకుంటుందా? అంటుకోదు. ఎందుకని? ఇవి రెండు ఇరువులే. అదే ఈ పేపర్ అడ్డం ఉన్నా కూడా అక్కడైతే అంటుకుంటోంది. దీంతో దీని పేరు జీవుడు, దీని పేరు బ్రహ్మం. ఇది మన దగ్గర ఉంది అని తెలుసుకోవడానికి, అది ఉండకపోతే ఈ శరీరంలో ఈ అవయవాలన్నీ కలిసి ఉండవు. మన శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉన్నాయా లేదా? ఇది కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కలిసి ఉన్నాయి, లేకపోతే ఎవరికి వాళ్ళు విడిపోతారు. ఎందుకండి అట్లా చెప్తున్నారు? ఈ శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉండడానికి ప్రాణం కదా కారణం కదా. ప్రాణమే కదా. గాలి పీల్చడం వదలడం వల్ల మన శరీరంలో ఉండే రక్తం పరిశుభ్రం అవుతుంది. సైన్స్ అదే కదా చెప్తోంది. అంతా బయటికి